ప్లానింగ్ లో విజన్, కన్స్ట్రక్షన్ లో పర్ఫెక్షన్, కస్టమర్లను ఆకట్టుకునేలా అప్డేషన్, మోడర్న్ జనరేషన్ నచ్చే ఇన్నోవేషన్. ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను ఐకానిక్ గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. లగ్జరీ ప్రాజెక్టులలోనూ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ లోనూ నావెల్టీకి ప్రాధాన్యత ఇస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగింది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ల లాంటి రిమార్కబుల్ ప్రాజెక్ట్స్ ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిటీ. ఎన్సిడి ఎండి శ్రీనివాసరావు గారి సంతానం నిఖిల యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలపైకి చేర్చే బాధ్యతను స్వీకరించారు. తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ, మన ఘన వారసత్వానికి ప్రతీక. ఈ విశిష్టమైన పండగ తమకెంతో ప్రత్యేకమని చెప్తున్నారు ఎన్సిడి యంగ్ జనరేషన్ ప్రతినిధులు నిఖిల అలాగే యశ్వంత్. రక్త సంబంధం అంటే వెలకట్టలేని కానుక అంటున్నారు. నిన్నటి తరం విలువలను, రేపటి తరం ఆశలకు వారసులుగా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ మనసులోని మాటల్ని మనతో పంచుకున్నారు. ఎన్సిడి ఫ్యామిలీ తరపున రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎన్సిడి తరపున జన్ మీడియా రియల్ సిటీ చూసే వాళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఎన్సిడి రెండవ తరం మన నిఖిల అండ్ అలాగే యశ్వంత్. సో ఎన్సిడిలో నెక్స్ట్ జనరేషన్ మీరిద్దరు ఉన్నారు. అండ్ హౌ డు యూ హెల్ప్ ఈచ్ అదర్ యాక్చువల్లీ? నేను వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చూస్తూ ఉంటా అండ్ తమ్ముడు వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్ అండ్ ఫైనాన్స్. సో మీ ఇన్పుట్స్ అక్కడి నుంచి ఇన్పుట్స్ ఏమన్నా ఉంటాయా? నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు అండ్ నేను కూడా ఇస్తూ ఉంటాను. సో నాకు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో లైక్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఎక్కువ లైక్ కొత్త ఐడియాస్ కానీ అవన్నీ. సో యశ్వంత్ యాక్చువల్గా చాలా తక్కువ మాట్లాడేటువంటి వ్యక్తి. సో ఎప్పుడు కూడా నేను వెన్నెవర్ ఐ టాక్ టు యశ్వంత్ చాలా తక్కువ మాట్లాడతారు. బట్ పని ఎక్కువ, మాటలే తక్కువ, పని మాత్రం చాలా ఎక్కువ. దట్స్ వాట్ ఈవెన్ షీ ఈస్ సేయింగ్ కదా, ఇన్పుట్స్ అక్కడి నుంచే ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. సో యశ్వంత్ లైక్ హౌ డు యూ హెల్ప్ ఈచ్ అదర్? అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడే అంత స్టార్ట్ చేశారు, సెకండ్ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. సో ఎవరు ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తారు మీ ఇద్దరులో? ఇన్పుట్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటాము, కానీ కొంచెం నావి ఎక్కువ ఉంటాయి డిజిటల్. అదే యూ స్పీక్ లెస్ అండ్ వర్క్ మోర్. తక్కువ మాట్లాడతారు అబ్బాయి, కాకపోతే వర్క్ మాత్రము సూపర్ వర్క్ అనమాట. మిత భాషి అంటారు కదా అలా. సిటీలో ప్రైమ్ లొకేషన్ కి కింగ్ లాంటి మొకిలాలో మణి మొగటంలో నిలిచే ప్రాజెక్టులన్నిటినీ నిఖిల సంస్థ నిర్మించినవే కావటం విశేషం. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి లైక్ చాలా మనం మాట్లాడుకున్నాం. సో ఎంత బాగుంది, రాయల్గా ఉంది, పేరు ఎంత రాయల్గా ఉందో. సో ఈవెన్ దట్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ రాయల్ అండ్ పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సో దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద ప్రెసెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడిలో మేము కరెంట్లీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. అందులో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి సెప్టెంబర్లో ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. అండ్ మేము ఎప్పుడు లైక్ ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, టెర్రస్ లెవెల్ ఎమ్యూనిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాయల్ పెవిలియన్లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎవరికైనా రాయల్ పెవిలియన్లో ఇంకా పర్చేస్ చేసుకోవాలని వాళ్ళకి ఆ అవకాశం ఇంకా ఉంది. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్లో తీసుకునే అవకాశం ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్. క్రెడాయ్ హైదరాబాద్ ఈ నెల 15 నుంచి 17 వరకు హైటెక్స్ లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో నిఖిల సంస్థ గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఇందులో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులను గ్రాండ్ రేంజ్ లో షోకేస్ చేయబోతోంది.